ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి 2 కేసులకు పైగా నమోదవుతున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతిరోజు 2.32 కేసులు నమోదవుతున్నాయి. ఏంటి, సోషల్ మీడియాలో అబ్జెక్షనబుల్ పోస్టులు పెట్టారని, కించపరిచే భాష వాడారని, అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇటువంటి కారణాల మీద ఎవ్రీడే ప్రతిరోజు 2 కేసులకు పైగా నమోదవుతున్నాయి. 2.32 కేసెస్ పర్ డే అంటే 2 రోజులకు 5 కేసులు అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లెక్క? ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం, వ్యక్తిత్వ హననం ఇట్లాంటి అంశాల మీద చాలా డీటెయిల్గా చర్చ జరిగింది. ఆ సందర్భంగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఆ క్యాబినెట్ సమావేశంలోనే ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, అభ్యంతరకర పోస్టులు ఇట్లాంటి వ్యవహారాల్లో 2024 జూన్ నుంచి, అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2026 జూన్ వరకు, అంటే 2 సంవత్సరాల కాలంలో 1690 కేసులు నమోదు చేశాము అని చెప్పారు. సో 2 ఏళ్లలో 24 నెలల్లో 1690 కేసులు అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు కూడా మినిమం 2 కేసులు. ఈ 1690 కేసులు నమోదైతే అందులో 1538 మందికి 41A కింద నోటీసులు ఇవ్వడం కానీ, లేకపోతే అరెస్టులు కానీ చేశాము అని చెప్పి డీజీపీ గారు చెప్పారట. ప్రతిరోజు ఈ సోషల్ మీడియా పోస్టుల మీదనే 2 కేసులు నమోదవుతున్నాయి ఒక రాష్ట్రంలో, ఏపీలో, అంటే చిన్న విషయం కాదు. అయితే ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగింది, ఒకటి. రెండవది, రాజకీయ పార్టీలన్నీ ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో తమ వాళ్ళని ఇట్లా ప్రోత్సహిస్తున్నాయి, అన్ని పార్టీలు. ఆ కారణాల చేత ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఒకటి. రెండవది, ఈ విధంగా కేసులు పెట్టడం అనేది కూడా ఇప్పుడు ఎక్కువైంది, గతంలో ఉండేది కాదు. సోషల్ మీడియా వాడకం పెరిగింది కాబట్టి సహజంగానే ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి, ఒకటి. రెండవది, దాంతోపాటుగా వీటి మీద కేసులు పెట్టడం కూడా ఎక్కువైంది. అయితే ఈ విధంగా ఎడాపెడా కేసులు పెట్టుకుంటూ పోతే అది భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కాదా? అంటే ఎవరేం మాట్లాడినా, ఎవరు గట్టిగా విమర్శించినా దాన్ని అభ్యంతరకర భాష అని చెప్పి ఇట్లా కేసులు పెడుతున్నారా, లేదు ఇవి జెన్యూన్ కేసులేనా మనకు తెలియదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి, మన దగ్గర పోలీసు వ్యవస్థకు కూడా దీని పట్ల సరైన అవగాహన లేదు. ఎవరో రాజకీయ నాయకులు లేక అధికారంలో ఉన్న పార్టీలు చెప్పినాయి అనుకోండి, ఫిర్యాదు చేసినాయి అనుకోండి, ఫలానా వాళ్ళ మీద కేసు పెట్టండి, మీరు వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు పెట్టేస్తారు వెంటనే. అంటే ఏదో పార్టీ తరఫున ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, ఆ కంప్లైంట్ మీద పోలీసులు కేసు ఒకటి నమోదు చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఇమీడియట్గా. ఆ తర్వాత మళ్ళీ ఈ పొలిటికల్ బాసెస్ చెప్పేదాన్ని బట్టి అరెస్ట్ కూడా చేస్తున్నారు కొన్ని కేసుల్లో. ఇక్కడ క్లియర్గా మరి ఈ 1600కు పైగా ఈ 2 ఏళ్లలో కేసులు పెట్టామని చెప్పారు కదా, 1690 కేసులు. ఈ కేసుల్లో ఎంతమందిని అరెస్ట్ చేశామని చెప్పాల. 1538 మందికి నోటీసులు ఇవ్వటం కానీ, అరెస్టులు చేయటం కానీ చేశామని చెప్పారు. కానీ యాక్చువల్గా ఇన్ని అరెస్టులు జరిగినాయి అనేది తెలియదు. మొత్తంగా ఏమిటంటే, ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఏ ప్రాతిపదికన కేసులు పెడుతున్నారు, అవి జెన్యూన్ కేసులేనా, లేకపోతే ఎవరైనా లెజిటిమేట్గా ప్రభుత్వాన్ని విమర్శిస్తే కూడా పెడుతున్నారా? ఈ విషయాల పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే, మనకి చట్టపరంగా దీనికి సంబంధించి సరైన క్లారిటీ లేదు. ఇప్పుడేమి చట్టాలు లేవా అంటే ఉన్నాయి, ఇప్పుడు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పి దాని కింద చట్టాలు ఉన్నాయి, అట్లాగే క్రిమినల్ డిఫమేషన్ కింద చట్టాలు ఉన్నాయి, ఫోర్జరీ, ఐడెంటిటీ థెఫ్ట్ కింద చట్టాలు ఉన్నాయి, పబ్లిక్ ఆర్డర్ అబ్సీనిటీ కింద చట్టాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ వ్యక్తిత్వ హననానికి సంబంధించి పూర్తిగా కవరు చేయవు. దానికి ఒక కారణం ఏంటంటే, ఈ సోషల్ మీడియా ఈ రకమైనటువంటి మలుపు తీసుకుంటుంది, ఈ రకంగా అవకాశాలను కల్పిస్తుంది కొంతమందికి, ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా టార్గెట్ చేయడానికి, డీఫేమ్ చేయడానికి అని ఊహించకపోవడం. సో దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారట ప్రభుత్వానికి. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, వీటి మీద ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాలి అన్నారట పోలీసు విభాగంలో.
ఆ టాస్క్ ఫోర్స్ పని ఏమిటి అంటే ఓన్లీ సోషల్ మీడియా వ్యవహారాలకు సంబంధించి దర్యాప్తు చేస్తుంది. ఇందుకోసం ఒక ఐజీ స్థాయి అధికారిని ఈ సైబర్ క్రైమ్ సమస్యల పరిష్కారం కోసం నియమించాలి అని చెప్పారట. ఇక్కడ సోషల్ మీడియాలో ఈ అభ్యంతరకర భాష వాడడం, డిఫేమ్ చేయటం లాంటివి వేరు, సైబర్ చీటింగ్ చేయటం, ఫ్రాడ్ చేయటం ఇవి వేరు. ఈ రెండింటికి తేడా ఉంది. ఈ రెండింటికి వేరువేరుగా ఎక్స్పర్టీస్ కావాలి, నైపుణ్యం కావాలి. సైబర్ ఫ్రాడ్ అనేది బేసికల్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్. వేరేజ్ మనం చూసేటువంటి సోషల్ మీడియాలో డిఫేమ్ చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఇట్లాంటివన్నీ కూడా మోస్ట్లీ పొలిటికల్ కిందకి వస్తాయి. పొలిటికల్ యాక్టివిటీలో భాగంగానే చాలామంది ఇవి చేస్తారు. కాబట్టి సైబర్ క్రైమ్లో దీన్ని విడదీసి చూడాలి. ఈ రెండింటికి వేరువేరుగా ఎక్స్పర్టీస్ కావాలి పోలీసులకి. మొత్తానికి ఒక ఐజీ స్థాయి అధికారిని అయితే నియమించాలని చెప్పారట, కొంచెం సీనియర్ ఆఫీసర్ ఉండాలని చెప్పి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సీఎం గారు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమిటంటే, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి, చాలా సంక్లిష్టమైంది కదా. చాలాసార్లు చెప్పాను, రాజ్యాంగం కొన్ని హక్కులను ప్రసాదించింది. ఆ హక్కుల పరిధిని మించి ఎవరైనా వ్యక్తిత్వ హననం చేశారా, డిఫేమ్ చేశారా అనేది నిర్ణయించాలి. అది చిన్న విషయం కాదు. అందువల్ల సోషల్ మీడియాకి సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందా, ఇతర దేశాల్లో దీనికి సంబంధించి ఎటువంటి చట్టాలు ఉన్నాయి అనేది కూడా అధికారులు పరిశీలించాలని చెప్పారట. దీనికోసం యాక్చువల్గా ఒక జీఓఎం వేశారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఈ అంశాన్ని పరిశీలించడానికి. వాళ్ళని ఇవన్నీ మీరు స్టడీ చేయండి అని చెప్పారు. వేరే దేశాల్లో అనుసరిస్తున్నటువంటి ఉత్తమ విధానాలు ఏంటి, దాని మీద అధ్యయనం చేయాలి, అందులో ఉన్న మంచి ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అని. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఒక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయండి. అలాగే సోషల్ మీడియాలో ఎనానిమస్గా పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళు ఎవరో తెలియదు చాలాసార్లు. అటువంటి హ్యాండిల్స్ని గుర్తించడానికి లేటెస్ట్ టూల్స్ని కూడా సమకూర్చుకోవాలి. ఊరికే గుడ్డెద్దు చేయబడినట్టుగా ప్రస్తుతం పోలీసులు ఎక్కువగా దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసుల్లో. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పర్టీస్ లేదు, వాళ్ళకి చట్టపరమైన అవగాహన లేదు, దీనికి సంబంధించిన గైడ్లైన్స్ లేవు. అదేవిధంగా దీనికి అవసరమైనటువంటి మోడర్న్ ఐటీ టూల్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర. దీంతోపాటు ఇటువంటి విషయాలను ఇన్వెస్టిగేట్ చేయడంలో అనుభవం, అవగాహన, పరిజ్ఞానం కలిగినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించాలి దీనికి, ఇటువంటి కేసులను ప్రాసిక్యూట్ చేయడానికి. ఇంకొక మాట కూడా అన్నారు, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అదేంటంటే, ఈ గవర్నమెంట్ ప్లేడర్స్ ఇటువంటి సోషల్ మీడియా కేసుల్లో ఎన్ని కేసుల్లో హాజరయ్యారు వాళ్ళు కోర్టులో వాదించడానికి, ఎన్ని కేసుల్లో గెలిచారు, ఎన్నిట్లో ఓడిపోయారు, దాని మీద ఒక సమీక్ష చేయాలి అన్నట్టు ఆయన. ఎందుకంటే చాలాసార్లు వీళ్ళు కేసులు పెడతారు, వెంటనే బెయిల్ వస్తుంది, లేకపోతే కొట్టేస్తారు మరికొన్నిసార్లు. అంటే అర్థం ఏంటి, అవగాహన లేకుండా కేసు పెట్టారు. ఐదర్ అవతల వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదంటే పరిధులు దాటి వాళ్ళు ఏమీ ప్రవర్తించలేదు, అయినా పోలీసులు కేసు పెట్టారు. లేదు, అటు పోలీసులు కేసు పెట్టడము రాలేదు, ఇటు గవర్నమెంట్ ప్లేడర్స్కి కోర్టులో వాదించడము రాలేదు అని అర్థం. అందుకని వీటన్నిటి మీద అవగాహన పెంచుకోవడానికి ఒకటి చట్టం చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రెండవది, రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాలి దీనికోసం. అప్పుడు వాళ్ళు దీని మీద ఫోకస్ చేసి ఎఫిషియెంట్గా ఇటువంటి కేసుల్ని డీల్ చేయగలరు అని. ఇప్పుడు చాలా ఇన్ఎఫిషియెంట్గా ఈ కేసులను డీల్ చేస్తున్నారు. రావణ కేసే తీసుకోండి, అతని మీద ఇప్పుడున్నటువంటి చట్టాల కింద ఏవో కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చింది. ఆ విషయం పోలీసులకు ముందు తెలియదా? ఈ సెక్షన్ల కింద అరెస్ట్ చేయకూడదు, ఈ సెక్షన్ల కింద 41A నోటీస్ లాంటిది ఇవ్వాలి. ఒకవేళ అరెస్ట్ చేస్తే దానికి బలమైన కారణాలు ఉండాలి, బలమైన కారణాలు లేకపోతే కోర్టు వెంటనే బెయిల్ ఇస్తుంది అని. అందువల్ల ఆషామాషిగా కేసులు పెట్టడం, ఆషామాషిగా అరెస్టులు చేయటం అనేది ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే చట్టం స్పష్టంగా ఉండాలి, మార్గదర్శకాలు క్లియర్గా ఉండాలి, పోలీస్ శాఖకి వాటి పట్ల అవగాహన ఉండాలి, అటువంటి కేసుల్ని దర్యాప్తు చేయడానికి తగినటువంటి నైపుణ్యం ఉండాలి. అదేవిధంగా ఆ కేసుల్ని కోర్టులో వాదించడానికి కూడా లాయర్లకు కూడా అవగాహన ఉండాలి. మొత్తంగా ఈ అంశం మీద ఈ విధంగా ఫోకస్ చేయడం మంచి పరిణామమే. అయితే ఈ పేరుతోటి ఏదో ఒక అడ్డగోలు చట్టం చేసి సోషల్ మీడియాలో ఏమి రాసినా, ప్రభుత్వాన్ని ఒక మాట అన్నా, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను మరొకళ్ళను విమర్శించినా దీన్ని అడ్డం పెట్టుకుని కేసులు పెడదాం, అరెస్టులు చేద్దాం అనేటువంటి ధోరణిలో వెళ్తే మాత్రం అది చాలా ప్రమాదకరం. ఏ ప్రభుత్వానికైనా గోల్డెన్ రూల్ ఏంటంటే,
సాధ్యమైనంత లిబరల్గా ఉండటం ఇటువంటి విషయాల్లో. విమర్శలు, ఆరోపణలు ఇటువంటివన్నీ కూడా లెజిటిమేట్ క్రిటిసిజం కిందకే వస్తాయి. ఎవరో ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మాత్రమే ఈ చట్టాలను అప్లై చేయాలి. అలా కాకుండా సోషల్ మీడియాని పూర్తిగా కట్టడి చేసేద్దాం ఎవరో మాట్లాడకుండా అని చెప్పి ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాం కాబట్టి వాళ్ళకి అదే పనిగా అప్పచెప్పి ఎవరు మాట్లాడితే వాళ్ళ నోరు మూయించడం చేస్తే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు మూట కట్టుకుంటుంది. అందువల్ల ఆ టెంప్టేషన్కి లోను కాకుండా సోషల్ మీడియా నియంత్రణ అనేది ఉండాలి.